హాయ్ అండి. ఊరు నుండి తీసుకొచ్చిన పనసకాయతో బిర్యానీ చేద్దాం ఈరోజు. పనసకాయ కట్ చేయటం అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ ముక్కల్ని నీళ్ళల్లో వేసుకొని పసుపు, ఉప్పు వేసి ఒక 80% వరకు దీన్ని ఉడికించుకోవాలి. 80% అయితే ఉడికింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వేయించిన ఆయిల్ వేసుకుంటున్నా. ఉడికించుకున్న పనస ముక్కలు వేసుకోవాలి. రుచికి సరిపడేంత ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి, ఫ్రైడ్ ఆనియన్స్, 1 కప్పు పెరిగేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి, పుదీనా వేసుకోవాలి, ఒక నిమ్మకాయ చెక్క పిండుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్టు కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. రైస్ కోసం వాటర్ పెట్టుకొని గరం మసాలా వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. నీళ్ళు అయితే తెల్లగా ఆగినాయి. ఇప్పుడు రైస్ వేసుకుందాం. 70% రైస్ కుక్ అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ గిన్నెలోకి దమ్ వేసుకుందాం. ఇట్లా సగం కర్రీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ తీసి లేయర్స్గా వేసుకోవాలి. తీసి పక్కకు పెట్టుకున్న కర్రీ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. రైస్ కూడా పైనుంచి వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. పెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలి. పైనుంచి సాఫ్రాని వాటర్ పోసుకోవాలి. పైనుంచి నెయ్యి వేసుకోవాలి. మూత పెట్టి దమ్ము ఒక 15 నిమిషాలు ఉంచుకోవాలి. ఐరన్ తవా పెట్టుకొని ఐరన్ తవా మీద దమ్ వేసుకోవాలి. రైస్లో నుంచి తీసిన నీళ్ళు పైన దమ్ముకు పెట్టుకోవాలి. మంచి దమ్ అవుతుంది. దమ్ అయిపోయింది. ఇప్పుడు తీద్దాం. స్టవ్ ఆఫ్ చేసా. బిర్యానీ సూపర్గా కుక్ అయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. బాక్స్ పెట్టి బాబుని కాలేజీకి పంపించా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.